హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మునగాకు పెసరపప్పు తోటకూర కర్రీ అనమాట. ఎంతో హెల్త్కి మంచిది కాబట్టి అందరూ ట్రై చేయండి. నేనైతే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని పోపు వేసేసుకున్నాను. అందులో కొంచెం చిటపట్లాడేటట్టు కరివేపాకు వేసేసి దాన్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కడిగి పెట్టుకుని శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసేసుకుంటున్నాను. మునగాకు బాగా మగ్గిపోవాలి. కొంచెం తోటకూర అంటే త్వరగా మగ్గిపోతుంది. మునగాకు పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం బాగా వేగించినాక తోటకూర అనేది వేసుకున్నానమాట. దాంట్లోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు తగినంత వేసుకున్నాను. ఎందుకంటే ఆకుకూర కాబట్టి తొందరగా దగ్గర అయిపోయేటప్పటికి ఉప్పు ఎక్కువైపోద్ది. మనకు ఆకులో ఎక్కువగా కనబడుతుంది. కానీ తొందరగా ఉప్పు కసమవుతుంది. చాలా లైట్గా వేసుకోవాలి. కావాలంటే చూసుకుని వేడి మీద తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. దాన్ని బాగా మగ్గనివ్వాలి. పసుపు ఉప్పు వేసి మూత పెట్టేశాను. అట్లాగే మా హస్బెండ్ కోసం లంచ్ బాక్స్ కోసం నేను చపాతీ చేస్తున్నా. దాంట్లోని కస్తూరి మేతి మునగాకు అలాగే కొత్తిమీర వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట చపాతీ పిండి. అది లంచ్ బాక్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. అయితే అదిగో చపాతీలు చేస్తున్నాను చూసారా, అయిపోయింది. చపాతీ చేసేసాను. 3 చపాతీలు చేశాననమాట. సో సింపుల్గా అయిపోతుంది. త్వరగా డైజెస్ట్ అయిపోద్దనమాట ఈ కర్రీకి చపాతీకి కాంబినేషన్. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. బాగా నచ్చిందని చెప్తారనమాట. ఇంకా మగ్గాలి కాబట్టి వాటర్ అంతా బయటకు వచ్చింది. దాంట్లో పెసరపప్పుని కొంచెం 1% ఉడకనిచ్చాను. ఇది నేను డీమార్ట్‌లో ఐరన్ కళాయి తీసుకున్నానండి. దాని మీద ఉల్లిపాయలు బాగా వేడి చేసి పక్కకు తీసేసి చక్కగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని రుద్దుకుని చపాతీ కాల్చుకోవాలన్నమాట. నేను నేతితో వేస్తున్నాను. నేతి చపాతీలు నెయ్యి రాసాను. ఆయిల్ వాడలేదన్నమాట. నెయ్యితోనే వాడాను చపాతీ వేయడానికి. ఈ ఐరన్ కళాయి ఫస్ట్ నాకు పేచి పెట్టిందండి. తర్వాత నేను టిప్ చూసాను. ఒక దాంట్లో చూసి ఉల్లిపాయలు అవి బాగా వేసి పెనం మీద నల్లగా అయ్యే వరకు వేయించుకున్నాను. తర్వాత తీసేసి దాంట్లో దోసలు వేసా, బాగా వచ్చాయన్నమాట. అదిగోండి 20% ఉడికిన పెసరపప్పుని మునగాకు తోటకూరలో మిక్స్ చేసేసుకున్నాను. సో తర్వాత నేనైతే కారం వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసాను కాబట్టి స్టార్టింగ్ తాలింపులో కారం చాలా చూసుకుని వేసుకోవాలి. పిల్లలైతే కొంచెం తక్కువ తింటారు కదా. తగినంత వేసాను. తగినంత వేసి కారం కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట. మీరు ఐరన్ కళాయి వాడితే గనక ఇలాంటి ట్రిక్ అయితే తెలియకపోతే వాడండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన టిప్ మీకు చెప్పాను. సో మీరు కూడా అలాగే ఐరన్ కళాయి మీద దోసలు కానీ చపాతీలు కానీ మంచిగా రోస్ట్ అవుతాయన్నమాట. సో మీరు కూడా కొనుక్కుంటే ఆ టిప్ ఫాలో అవ్వండి. అలాగే లాస్ట్లో అరోమా కోసం నేను కరివేపాకు వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కరివేపాకు వేసుకుంటే. ఇంకెందుకు ఫ్రెండ్స్, ట్రై చేసేయండి మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.